ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరు తీసుకునేట్లా అందరు తీసుకునేట్లా చదువుదాం. మీరు విశ్వాసం గల వారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానేలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా. మరొకసారి అందరం కలిసి చదువుదాం. మీరు విశ్వాసం గల వారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానేలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా. చిన్న ప్రార్థన. దయగలిగిన మా దేవా, మీ వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. నమ్మదగిన దేవుడు, మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రం చేస్తున్నాను. మీ స్వరక్తం నుంచి సంపాదించిన సంఘాన్ని మీరు ప్రేమించి నేను ఆదరిస్తూ కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు వందనాలైనా, వాక్య పోషణలో పోషిస్తున్నందుకు వందనం స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నమ్మదగిన దేవుడు మీరు ప్రత్యేకంగా నేను మీ స్థితిలో స్థాయిలో పడుతున్నా. మాతో మీరు మాట్లాడి మేము మహిమ పొందమని, చేరువసిన వీళ్ళతో నాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వచన భాగంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు చూడండి, మీరు పరీక్షించుకోండి అని, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇది పరీక్షా కాలం అన్నట్టు. పరీక్ష మనం పరీక్షించుకునే సమయం అనుకుందాం. ఇక్కడ మీరు నిలబడినా, ఇక్కడ మీరు నిలబడినా, ఇక్కడ మీరున్నా, ఇక్కడ నేను నిలబడినా కూడా మనము వాక్య పరిశీలనలో విశ్వాసులము అని మనకు పేరు. విశ్వాసమైనటువంటి జీవితంలో ముందుకు సాగుతూ ఈ దినపు మరి మన యొక్క విశ్వాసపు అడుగులు అన్నమాట, విశ్వాసము కలిగి అడుగులు వేస్తూ సాగుతున్న మనకి ప్రభు లేఖనాలను బట్టి మనం పరిశీలన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి, విశ్వాసంలో అడుగులు వేయడానికి. కాబట్టి వచ్చిన కొన్ని మాటలు చూస్తాము. రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తున్నని రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి యందు బయలుపరచబడుతున్నది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. చూడండి, అనీతిమంతులమైన మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు. విశ్వాస సంబంధమైన అడుగు వేయడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఇదే రోమ పత్రికలో 10వ అధ్యాయము 17వ వచనం చదివితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన విశ్వాసం. ఈరోజు నువ్వు నేను విశ్వాసం కలిగి, దేవుడు మనకు ఒక పేరు పెట్టాడు, విశ్వాసము అని. విశ్వాసము కలిగిన వారిగా మనము దేవునితో అడుగు వేయడానికి విశ్వాసము. చూడండి, కొంతమంది చెప్తూ ఉన్నటువంటి మాట మనం చూస్తాం. ఈ దినాల్లో విశ్వాసము లేదు అని అంటుంటారు. కానీ మన విశ్వాసాన్ని పరీక్షించుకునే సమయం నేటి మీరలో నీ లేదంట కదా. అలాగే మైసూరు పోవడం అంటారు, మైసూరు పాకు అంటారు. మైసూరు పోవడంలో మైసూరు లేదు. అలాగే నేతి మీరు లేదంటే విశ్వాసం లేదని చెప్పడం నేను కూడా విన్నాను. మనం పరీక్షించుకుందాం. వాక్యంలో ఏదో ఇక్కడికి వచ్చేసి నిలబడి ఆ విశ్వాసం గురించి నోరుమాలను ప్రశ్నించేది అని అనకూడదు. కానీ వాక్యం ఏమో సెలవిస్తుంది అంటే, మనల్ని మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో
మీరు శోధించుకోండి, పరీక్షించుకోండి అని వాక్యం సెలవిస్తుంది. పౌలు చెప్తున్నట్టుగా కొరింథీ సంఘానికి. అయితే మన సంఘంలో కూడా విశ్వాసంలో బలవంతులు కావాలని, విశ్వాసంలో అడుగులు వేయాలని ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు మాట వల్ల అది మనలో కార్యసిద్ధి కలిగిస్తుంది. లేఖనాల ప్రకారంగా మొట్టమొదటి విశ్వాసం అంటే ఏంటో చూద్దాం. మొట్టమొదటి విశ్వాసము అంటే ఈరోజు విశ్వాసం యొక్క నిజ స్వరూపాన్ని చూస్తున్నాం. చూడడానికే వాక్య పరిశీలన చూద్దాం. విశ్వాసం అంటే మరి విశ్వాసం డెఫినేషన్ అనగా నిర్వచనం ఏమిటి బైబిల్ ఏం చదివిస్తుందంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్న వరకు రుజువునై ఉన్నది. ఏంటంటే విశ్వాసం అన్నది మరి ఎంత అసలు అదృశ్యమైనది. నిజ స్వరూపము ఏంటంటే విశ్వాసంతోనే లేనిది ఉన్నట్టు. అంటే ఏంటి? పరలోక పట్టణం ఉంది, ఆ పరలోక పట్టణం మనం పొందుకుంటాము అనుకుంటాము. మన పాపాత్మలను రక్షణ చేసుకొని రక్తం చేతనే ఆ రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధంగా ఇంట్లో తీర్చి విశ్వాసం కలిగి మనం చూస్తాం. అందుకోసమే ఆ మాట చాలా చక్కగా ఆ మాట మనం చూస్తున్నాం. నిజ స్వరూపము మనము విశ్వాసంతో అడుగులు వేస్తున్నప్పుడు చూస్తే చూడండి, ఆ మాట నిరీక్షింపబడి వాడికి నిజ స్వరూపం. విశ్వాసం యొక్క నిజ స్వరూపము నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ అంటే? ఒక దినము నేను దేవుడితో పాటు ఉంటాను, దేవుడు తన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకుంటాడు అన్న మాట నా జీవితంలో నేను నెరవేర్చుకుని విశ్వాసంతో అడుగు వేస్తాను. అలాగే ఆ పరలోక పట్టణాన్ని అదృశ్యమైనవి ఉన్నవన్నకు రుజువునై ఉన్నది. అదృశ్యమే కనపడడం లేదు. ఆ కనపడాన్ని మనం ఖచ్చితంగా మనం పొందుకుంటామని ఒక నమ్మకం, విశ్వాసం. కాబట్టి ఈ నిర్వచనాన్ని మనం గుర్తిరిగితే మన జీవితాల్లో విశ్వాసం కలిగిన వారంగా మనం ముందుకు సాగలిగిన వారంగా ఉంటాం. కాబట్టి విశ్వాస విషయంలో ఈ రోజు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మరి చూడండి, మరి పేదలు ఏమంటున్నాడంటే అమూల్యమైన విశ్వాసం అంటాడు. చూడండి, చదివే మాట్లాడుతాం. మొదటి పత్రిక, పేదలు రాసినటువంటి మొదటి పత్రిక మరి 7వ వచనాన్ని చూస్తే 7వ వచనం చదవండి. మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే చూడండి అమూల్యమైన మీ విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం. చూడండి, విశ్వాసానికి ఎలా చెప్తున్నారంటే అమూల్యమైన విశ్వాసం. అమూల్యం అంటే ఎంత విల తెలుస్తాం, ఒకదానికి విల ఉంటుంది. కానీ విశ్వాసానికి అమూల్యమైన విశ్వాసం అని పేదలు చెప్తున్నాడు. అమూల్యమైన విశ్వాసం ఎంత చెప్పు, బంగారం కంటే విలువైనదిగా చెప్తున్నాడు. ఇక్కడ సువర్ణము అగ్నిలో కాల్చినప్పుడు అది శుద్ధపరచబడుతుంది. దానికంటే అప్పుడు బాగా వస్తుంది. దానికంటే మీ విశ్వాసము అమూల్యమైనది. అలా మన విశ్వాసం ఉందా? అలా మన విశ్వాసం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోవడానికి అలా మన విశ్వాసం ఉందా? పౌలు అంటున్నాడు. కాబట్టి విశ్వాసంలో మరి ఇక్కడ ఏంటి? అమూల్యత అని చెప్తున్నాడు. దాన్ని బట్టి ఏంటంటే వాల్యూ, విలువ. ఈ విలువ ఎంతది అంటే చెప్పలేనంత, అని చెప్పలేనంత అమూల్యమైనది అంటే చెప్పలేనంత చెప్పలేదు. కాబట్టి అమూల్యమైనవి మరి లేఖనాల్లో చాలా సూచకాలు చూడండి. కొన్ని పేర్లు చెప్పిన మాట మనం చూస్తాం. అమూల్యమైన దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే మొట్టమొదట రక్షణ. చూడండి 5వ వచనం చదవండి, అదే అధ్యాయంలోనే 5వ కడవరి కాలం మందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా చూడండి దేవుని శక్తి చేత ఆ స్వాస్థ్యం పరలోకమందు. ఇక్కడేంటి? రక్షణ. మరి మనకు రక్షణ అనేది మనకు విశ్వాసం ద్వారానే. కాబట్టి విశ్వాసం ద్వారా రక్షణ కలిగిన, రక్షణ పొందుకున్నాం. అందుకోసమే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడినారు. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 8వ వచనం తెలిసిన వచనమే. అయితే మరి ఆ విశ్వాసం ద్వారా అనగా విశ్వాసం ఉందనుకో
దేవుని కృప ఆయన ఆకాశం నుండి ఆయన కుమరిస్తూ ఉన్నాడు. ఆయన ముందుగానే తన వెలా చెల్లించాడు. అయితే ప్రిమిటి దేవుడిలాగా దేవుని యొక్క మహాకృప చేత రక్షణ అనేది మనం విశ్వాసం ద్వారా, కాబట్టి విశ్వాసం ద్వారా కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నామన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. రెండో విషయం ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే అమూల్యమైన వెల చూస్తున్నాం, అంటే వాల్యూ చూస్తున్నాం. ఆ వాల్యూలో రెండోది ఏంటంటే నిరీక్షణ. చూడండి, నిరీక్షణ చూద్దాం. జీవముతో కూడా నిరీక్షణ. 1వ అధ్యాయంలోనే 4వ వచనం ఇందాక చదివినటువంటి పేతురు చెప్పిన మాటలోనే మరి 4వ వచనంలో చూస్తాం. జీవంతో కూడిన నిరీక్షణ అని చెప్తాడు అక్కడ. జీవంతో కూడిన నిరీక్షణ చదవండి అన్నమాట. 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవంతో కూడిన నిరీక్షణ మానవ కలుగునాడు. అంటే జీవంతో కూడిన నిరీక్షణ, ఒక నిరీక్షణ ఉంది. అందుకోసం ఇందాక చూసాం కదా, నిరీక్షణ ఉంది మనకు. విశ్వాసానికి నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. మనము ప్రభుతో ఉంటాము, ఈ లోకం వదిలిపెడతాము, ఒక కొత్త లోకం ఉంది, ప్రభుతో ఆ లోకంలో నిత్యము ఉంటాము అన్న. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ అని మనం చూస్తున్నాం లేఖనంలో. మూడో విషయం చూడండి, స్వాస్థ్యము అంటున్నాడు. ఆ 4వ వచనంలోనే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము అని చూస్తున్నాం అక్కడే. స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యాన్ని కూడా మనం పొందుకుంటాం. ఇది విశ్వాస సంబంధమైనటువంటి అమూల్యమైన విశ్వాసంలో ఇది 3వ పార్ట్. కాబట్టి అమూల్యమైనటువంటి విశ్వాసంలో వాల్యూ చూస్తున్నామంటే, విలువ చూస్తే స్వాస్థ్యంగా మనం పొందుకుంటామని మనం చూస్తున్నాం. చదవండి, అక్కడే 6వ వచనంలో చూస్తే ఆనందం ఉంది. ఆనందం చూడండి, ఎందుకు ప్రభులో ఆనందం మనం పొందుతాం. 6వ వచనం చదవండి అక్కడ, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. ఆనందం ఎక్కడ? ప్రభులో విశ్వాసం కలిగి అడుగులు వేస్తున్నప్పుడు ఈ యొక్క అమూల్యమైన విశ్వాసంలో మరి ఆ రక్షణ, అలాగే నిరీక్షణ, స్వాస్థ్యము, ప్రభులో ఆనందాన్ని మనం పొందుతూ ఉన్నాం ప్రైవేట్ బిడ్డలారా. ఆ తర్వాత 5వ వచనంలో అక్కడే చూస్తే భద్రత చూస్తాం. భద్రత, ప్రభు పరలోకంలో మనం భద్రపరిచినటువంటి ఆ భద్రత, భూ సంబంధమైన భద్రత మనల్ని ఇస్తూ ఆయన నడిపిస్తున్నాడు. ఆ వచనాన్ని కూడా మీరు చదవండి, లేఖన భావాన్ని బట్టి ముందుకు సాగుతాం. 5 విషయాలు ఇక్కడ పేరు చెప్తున్నారు. అయితే 6వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 24వ వచనంలో విశ్వాసం అనేది ఒక భాగ్యము. భాగ్యం చూడండి, భాగ్యము ఏ పేరు ఇక్కడ అక్కడ ఆయన మోషే గురించి ఆ మాట వచనం చూస్తాం. అది ఆయన చూడండి, అల్పకాల పాపభోగములు అనుభవించకంటే క్రీస్తు నిమిత్తమై నిందలు శ్రమలు అనుభవించుట భాగ్యము ఎంచుకున్నాడు అంటాడు. భాగ్యం, విశ్వాసము మన జీవితంలో అది ఒక భాగ్యముగా, శ్రమలు కూడా వెళ్ళిన కూడా విశ్వాసము భాగ్యం మనం చూస్తున్నాం. తర్వాత మరి విశ్వాసం భాగ్యం అనడానికి చూడండి ఆ మాట ఎవ్రీ పత్రికలోనే ఎక్కడ చూడండి, మరి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి 27వ వచనం చదవండి. 11-27వ వచనంలో విశ్వాసమును బట్టి అతడు చూడండి అదృశ్యుడైన వారిని చూసినట్లు స్థిర బుద్ధి కలవాడే రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తును విడిచిపోయాడు. ఎందుకంటే రాజాగ్రహం అయినా కూడా ఆయన విశ్వాసం బట్టి అదృశ్యమైన దేవుడిని చూస్తూ ఉన్నాడు. చూడటానికి ఆయన దేవుడు ఆ విధంగా దేవుడు మాట్లాడాడు. ఆయన పొదలో ఉండి మాట్లాడినప్పుడు, దేవుడి స్వరం విన్నప్పుడు దేవుడి కొరకే ముందుకు సాగినాడు విశ్వాసం. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, విశ్వాసం లేక. కాబట్టి ఇక్కడ మనము ఆ 6 విషయాలు చూసాం. 7వ విషయం ఏంటంటే యూదా పత్రికలో 27వ వచనంలో చూస్తే అక్కడ రాయబడింది విశ్వాసము పరిశుద్ధత అని రాయబడింది. అంటే పరిశుద్ధమైన విశ్వాసాన్ని నీలో నాలో దేవుడు ఇచ్చాడు. చదవండి ఆ మాట, యూదా పత్రిక 11:27 వచనం. అతి పరిశుద్ధమైన దాని మీద అంటే విశ్వాసం అతి పరిశుద్ధ దాని మీద మనం కట్టబడుతున్నాం. ఈ సత్యాన్ని మనం కాబట్టి విశ్వాసపు విలువ అంటే అమూల్యము అని చూసినప్పుడు ఈ 7 సంపూర్ణతను మనం చూడొచ్చు. కాబట్టి ప్రేమ విశ్వాసంలో ఇంత అలాగే మన జీవితాల్లో విశ్వాసంతో అడుగులు వేస్తున్నామా? అడుగు వేయాలి. నమ్మకం, విశ్వాసం కలిగి ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం ప్రేమ దేవుళ్ళ విశ్వాస జీవితంలో విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. రక్షించే విశ్వాసం, మనల్ని రక్షించే విశ్వాసం. రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రక్షణ కలిగిన విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి, మనం పోషించే విశ్వాసం నిన్ను నన్ను పోషిస్తుంది. అప్పుడు చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చదువుతాం. చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో మనం పోషించే విశ్వాసం.
చూడండి నిన్ను నన్ను మనం చూడండి అమాట చూస్తున్నాం 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. అంటే విశ్వాసం వల్ల జీవించును అంటే జీవం అంటే మనం పోషిస్తుంది విశ్వాసం. నువ్వు విశ్వాసంతోనే దేవుడు కార్యాలు విశ్వాసంతో అడుగులు వేసిన బిడ్డలు ఉన్నారు. వారి జీవితాల్లో వారు దేవుడి చేత పోషింపబడ్డారు. ఏదే పోషింపబడ్డా లేదా పరీక్షించుకుంటే కాకోలం చేత పంపబడ్డాడు. దేవుడి విశ్వాసం ఇచ్చాడు. ఆయన పోషించడానికి కేరెతు వాగు దగ్గరకు వచ్చినప్పుడు కేరెతు వాగు దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ కాకోలంతో పోషింపబడ్డాడు. తిరిగి వాగు ఎండిపోయిన తర్వాత తిరిగి ఒక విధవరాలు దగ్గరికి వెళ్ళమని చెప్పారు. అక్కడ విధవరాలు ఆ కొద్ది పిండి తోటిగా ఆ కొద్దిగా నూనె తోటిగా మరి ఆమె చనిపోవాలన్న సమయంలో పోషించడానికి నీవు చేసుకున్న అల్పంలో చిన్న అల్పం నాకు ముందుగా ఇవ్వమన్నప్పుడు ఆ విధంగా చేసినప్పుడు ఆ తర్వాత ఆ కరువు కాలం అంతా కూడా పోషింపబడ్డాడు. విశ్వాసం వలన నీతిమంతుడైన వాడు విశ్వాసం పోషించే విశ్వాసం. ప్రియమైన దేవుడిలో విశ్వాస జీవితంలో మనం అడుగులు వేస్తున్నప్పుడు మన జీవితంలో కట్టబడాలి. ఏదో నామకార్థమైన జీవితం కాదు, కానీ బలమైన విశ్వాసం వాక్యం చేత కట్టబడి వాక్యంలో స్థిరులుగా ఉండి బలంగా ఉండగలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి రక్షించే విశ్వాసం, నిన్ను నన్ను రక్షించే విశ్వాసం, పోషించే విశ్వాసాన్ని చూస్తున్నాం. తర్వాత చూడండి సాధించే విశ్వాసం. ఏమిటి ఆ సాధించడం అంటే ఎపిల్ పత్రికలో విశ్వాసంలో వీరులో పట్టు చూస్తారు. అక్కడ 11వ అధ్యాయం 1 నుంచి 34 వరకు అందరు విశ్వాస వీరుల్లో వారు సాధించారు, దేవునితో నడిచారు, దేవునితో ఇష్టంగా దేవుడు చెప్పిన మాటకు లోపడ్డారు. వారు సాధించిన విశ్వాసం మనం చూస్తాం, సాధించే విశ్వాసం. ఆ తర్వాత చూడండి సహించే విశ్వాసం. ఏమిటా సహించడం అంటే 36వ వచనం నుంచి ఏప్రిల్ 11 36 నుంచి 40 వరకు వారు సహించారు. శ్రమలు, కష్టాలు, రంపాల చేత పోయబడ్డారు, అగ్నిలో కాల్చబడ్డారు, సింహపు నోళ్ళలో వేయబడ్డారు. అయినా విశ్వాసంతో వారు దేవుడు కాపాడుతూ వచ్చాడు. కొంతమంది హతులయ్యారు, సాక్షులుగా నిలబడ్డారు. విశ్వాసమైనటువంటి సహించే విశ్వాసం, సాధించే విశ్వాసం, రక్షించిన విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ దేవుని కూడా మన ఆత్మీయ జీవితంలో అడుగు వేస్తున్నారు. మనకు తగ్గుతాయి, మనకు ఎదురవుతాయి, వాటిలో మనం ముందుకు సాగలిగిన వారుగా ఉండాలి విశ్వాసం. కాబట్టి పరీక్షించుకుంటే మన జీవితంలో ఇంతవరకు అడుగులు వేస్తున్నప్పుడు మన జీవితంలో ఆటుపోట్లు కూడా అధిగమిస్తూ ముందుకు సాగలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం చేస్తామని బలపరుస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. బలపరుస్తున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. చూడండి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటే పరిశీలించుకుంటే వేరేసి వేసుకుందాం. ఎలా వేరేసి వేసుకోవాలి అంటే ప్రభు అంటాడు ప్రభుతో చూడండి మరి కొన్ని సమయంలో చాలా మంది సంఘానికి వచ్చడానికి దేవుడు అంటే సరే నిర్లక్ష్యం వహించకూడదు. నిజమైన విశ్వాసం నిర్లక్ష్యం వహించదు. ఆదివారం ఆ రోజు ఒక్క రోజు కూలి కూడా పోతే నాకు ఎవరైనా వస్తుంది ఏమంటాడు. కానీ చూడండి ప్రభు అంటాడు ఆ అల్ప విశ్వాసం అంటాడు. ఎందుకు అంటాడు అన్నమాట అంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయేవు. చూడండి ఆ యొక్క మరి మరి వస్త్రాల గురించి ఆలోచిస్తున్నప్పుడు అడవి పూలను చూపిస్తున్నాడు. అవి చూడండి అలాగా చదవక మాట మత్తయి సువార్తలో చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం అక్కడ కింది వచనాల్లో మనం చూస్తే 30 పైన కొన్ని వచనాలు మనం 28, 29 అలా చూస్తే 30 వచనంలో అంటాడు అల్ప విశ్వాసులారు అంటాడు. అంటే మన యొక్క విశ్వాసాన్ని మనం చూడండి ఒకసారి పరీక్షించుకుంటే చదవండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయడా. అంటే అల్ప విశ్వాసులారా ఎందుకు అంటున్నాడు? మనమంతా మన గురించి పోషిస్తాం, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని మనం అనుకుంటాం. కానీ అక్కడ మనం పోషించడానికి ఆయన కాబట్టి అల్ప విశ్వాసం ఉండకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి గమనిస్తే మత్తయి సువార్తలో కూడా 8వ అధ్యాయం 26వ వచనంలో మరి ఒక మాట మనం చూస్తాం. ఏంటంటే ప్రభు శిష్యులు ప్రభుత్వం పాటు ఉన్నారు, ప్రభుత్వం పాటు ఉన్నారు. కానీ చూడండి గమనిస్తే అందుకు ఆయన అల్ప విశ్వాసులారా వారితో చెప్పి లేచి ప్రాణిని సముద్రంలో గట్టింపగా చూడండి ఇక్కడ ఏంటి సందర్భం ఏంటంటే ప్రభు ఆ యొక్క ఊరిలో ఆయన తీస్తున్నాడు. ఆయన ప్రభుతో పాటు శిష్యులు ఉన్నారు సందర్భం.
అలాగే ఉన్న తర్వాత ఒక్కసారిగా గాలి తుఫాను రేగింది. గాలి తుఫాను రేగినప్పుడు ఒక్కసారిగా భయపడిపోయారు. భయపడిపోయి ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు. నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు. అంటే ఏంటి? ప్రభుతో పాటు ఉన్నారు, ప్రభు ఉన్నాడు. మరి వీరు నశించిపోతే ప్రభు అక్కడ లేడా? ప్రభుత్వం మనం కూడా ప్రభుని ఎదిగాము, విశ్వాసం కలిగి ఉన్నాం, మా ప్రభు మాలో ఉన్నాడు, ప్రభువుతో అడుగు వేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ సమస్య వచ్చినప్పుడు ఎంబడే భయపడిపోయి నాకెవరు లేరే అని భయపడు. కానీ చూడండి, ఎంబడే అక్కడ ప్రభు నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు ప్రభు. అయితే ప్రభు ఎప్పుడే అల్ప విశ్వాసులు అంటే ఏంటి? నేను మీతో పాటు ఉన్నాను, ఎందుకు చింతపడుతున్నారని ఎప్పుడే గాలిని గద్దించాడు. ఆ యొక్క సముద్ర తరంగాలని కూడా, అలలన్నీ కూడా, అంటే ప్రకృతి పైన ఆయన శాసిస్తూ ఉన్నాడు. గద్దించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అక్కడ ఏమి అక్కడ విషయాలు ఎప్పుడే ఇక్కడ గమనిస్తే అల్ప విశ్వాసం ప్రభుతో పాటు ఉన్నాము అని గమనించవలసిన వారు. గమనించండి. తర్వాత చూడండి 14:37 కూడా ఒక విషయం మనం చూస్తే పేతురు మరి ప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు ప్రభా నువ్వైతే నేను నడుస్తాను అంటాడు. అంటే ఎప్పుడే ప్రభు పేతురు ఏమన్నాడు, రమ్మంటాడు. పేతురు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే గాలిని చూసి ఏం చేశాడంటే భయపడిపోయి మునిగిపోతున్నాడు. ఎప్పుడే ప్రభు ఏమంటాడు తెలుసా? అక్కడ చదవగలమాట, అల్ప విశ్వాసం ఎందుకు సందేహింపబడతాడు. చూడండి, విశ్వాసం కలిగిన వారంగా ప్రభుత్వం పాటు నడుస్తున్న మనము కొన్ని సందర్భంలో సమస్య వచ్చింది, ఆర్థిక ఇబ్బంది రావచ్చు, సమస్యలు కుటుంబంలో సమస్యలు రావచ్చు. అయ్యో నేను మునిగిపోతున్నానే, నా పరిస్థితి ఏంటి అని సందేహిస్తే ప్రభు అంటాడు అల్ప విశ్వాసం. జీవితం ఈ లోక యాత్ర సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి వారు కానీ మునిగిపోతామని భయపడాల్సిన పని విశ్వాస జీవిత యాత్ర. ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు? వాళ్ళని బలపరచడానికి. విశ్వాసం కలిగి ముందుకు సాగుతున్న విశ్వాస జీవితంలో మన పరిస్థితులను బట్టి దేవుడు మనతో ఉన్నాడు. మనం బలంగా ఉండాలి, ముందుకు సాగాలని దేవుడి పిల్లగా బలపరుస్తున్నాడు. అల్ప విశ్వాసము ఉండకూడదు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పటి లేఖనాల ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే బలపరుస్తున్నాడు. అల్ప విశ్వాసం ఉండకూడదని జ్ఞాపకం. ప్రభుతో ఉన్నాడు, నాతో పడుతున్నాడు అని. కానీ మనం భయపడకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు, బలమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత గొప్ప విశ్వాసాన్ని గురించి మనం చూస్తాం. అల్ప విశ్వాసం తర్వాత గొప్ప విశ్వాసం. ప్రభు చెప్పినటువంటి మాటలు చాలా చక్కని మాటలు ఉన్నాయి. వాటిలో చూడండి, ఒక శతాధిపతి చూస్తాం. మత్తయి వార్తలో 8వ అధ్యాయము అక్కడ చూస్తే 5వ వచనం నుంచి 10వ వచనంలో ఒక సంఘటన జరుగుతున్న సంఘటన. మరి అయితే 10వ వచనంలో ప్రభు మాట్లాడతారు. ఆ వచనం చదవండి. 10వ వచనం. యేసు ఈ మాట విని ఏ మాట? 5వ వచనంలో 5 నుంచి చదువుతాం. 5వ వచనం నుంచి ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుతున్నాడు, నేను ప్రభు ఏమంటున్నాడు? నేను వచ్చి వాడిని స్వస్థపరచెదను అంటున్నాడు. అయితే ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభు నీవు మాట సెలవిస్తే చాలు. మాట సెలవిస్తున్నాడు. మాట కోసం ప్రభు నువ్వు రావాల్సిన పని లేదు ప్రభు, నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభు అంటాడు. ఎంత గొప్ప విశ్వాసం! మాట్లాడు అక్కడ 10వ వచనం. ఇప్పుడు 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, చూడండి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసము ఉన్నట్టు చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసం! చూడండి కదా, ఒక్క మాట చాలు ప్రభువా, నువ్వు సెలవిస్తే చాలు ప్రభువా, నువ్వు రావాల్సిన పని లేదు. ఎంత గొప్పగా ప్రభువుకి ఆశ్చర్యపోయింది. చూడండి, ఇశ్రాయేలు అలా చూసి వాళ్ళకి చూసి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలులో ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి నేను చూడలేదన్నాడు. అది గొప్ప విశ్వాసం. ఆ తర్వాత చూడండి, మరొక సందర్భంలో మరి యాయీరు అనేటువంటి ఒక అధికారి కూడా ఉన్నాడు. ఆయన కూడా 9వ అధ్యాయం
మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాము. అలాగే మార్కు సువార్త 5:22-23 మనం చూస్తాం. మాత్రం యాయీరు అని అక్కడ మార్కులో చాలా చక్కగా ఆయన పేరును ఉపయోగించబడింది. అయితే ఈ అధికారి ఏం చేస్తున్నాడు? తన కుమార్తె, చదవండి మత్తయి సువార్త 9:18 చదవండి. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి చూడండి, చనిపోయింది కుమార్తె, నువ్వు వచ్చి చేయి ఉంచు అన్నమాట. ఎంత గొప్ప విశ్వాసం! ప్రభు చనిపోయిన మరి ఆమె మీద చేయి ఉంచితే బ్రతుకుతుందని నమ్మాడు, విశ్వసించినాడు. అప్పటికి ఆయన లాజరుని మరి లేపినాడో లేదో నాకైతే అవసరం తెలియదు. కానీ మొత్తానికి మత్తయి సువార్త మనం చూసిన వచ్చిన భాగం చూస్తే మొత్తానికి యేసు ప్రభు యాయీరు చూపించాడు. అక్కడికి ప్రభు వెళ్ళినప్పుడు వారు అంటారు, చనిపోయింది, నువ్వు వచ్చి ఏం చేస్తావు అంటున్నారు. మార్కు సువార్త మనం చూస్తాం. నవ్వుతారు, అపహాస్యం చేస్తారు. ప్రభు అంటాడు, ఈ చిన్నది నిద్రిస్తుంది అంటాడు. వారు ఏమంటారు, నిద్రిస్తుంది, చనిపోయింది, ఈయన ఇట్లా చెప్తున్నాడు అంటున్నారు. కానీ ప్రభు వెళ్ళి తల్లి తాకమే ప్రార్థన చేసి ఆయన చేస్తారు, లేచి కూర్చు. మరి ఎంత చాలా అమ్మాయి లేచి అన్నట్టు దేవుడు అమ్మ చేయి పెడితే చాలనుకుంటున్నాడు ఆ అధికారి. అప్పటి దేవుడు విశ్వాసం ఎలా ఉండాలంటే గొప్పగా మన జీవితంలో అలాంటి గొప్ప విశ్వాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, మరి సందర్భంలో జ్ఞాపకం చేస్తే మరి మనకు తెలుసు ఒక స్త్రీ గురించి. ఆమె ఎన్నేళ్ల నుంచో రక్తస్రావం 12 ఏళ్ళ రాయబడిపోయారు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ ఆమె ఎంతో మందికి ప్రయాసపడి ఎంతో ఖర్చు చేసిందట. అయితే ఆమె యేసు ప్రభు మార్గంలో వస్తున్నాడు చూసి ఆయన చెరువు మొట్టి తాగుతుంది. చూడండి ఎంత విశ్వాసం, గొప్ప విశ్వాసం కాదా? ఆయన చెరువు ముట్టుకునే సార్లు నాకడుతుంది. ఆయన వచ్చి చేతులు వచ్చి ప్రార్థించి నా దగ్గర రావాలి అనే కాకుండా, అయితే ఆమె పరిస్థితి ఏంటో తెలుసా? ఆ స్త్రీ రక్తస్రావం కలిగిన స్త్రీ. పరిస్థితులను బట్టి ఆమె బయటకు రాకూడదు, సమాజంలో ఎవరిని తాగకూడదు, తాగితే అపవిత్రత అవుతుందని ఆమెని ఒకవేళ ఒప్పుకోరు. పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే ఆమె అనుకున్నది ప్రభువును మాత్రం చెరువు ముట్టుకోవాలనుకున్నది. చూడండి ఆమె విశ్వాసం ఎంత గొప్పదో. ఆ చెరువు మనం ఒకసారి ఆలోచిస్తే ఆ చెరువు ఆమె అంతమంది జన సమూహాలు ఆయన మీద పడుతున్నారు. అయితే ఆయన చెరువు ముట్టుకుని స్వస్థమైంది. ప్రభువులో నుంచి ఆ ప్రభావం వెళ్ళినప్పుడు ప్రభు గమనించాడు. అందుకే నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అని ఎవరు నన్ను ముట్టుకున్నారంటే పేతురు అంటాడు, ప్రభా ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఎవరిని చెప్పగలము అని అంటే లేదు అంటే ఆయన పరీక్షించడానికి, ధైర్యంతో ముందుకు వస్తుందో లేదో అని పరీక్షించడానికి లోకంలో యేసు కొరకు ధైర్యంతో ఆ స్థితిలో ఆమె కానీ చెప్పిందంటే కొంచెం రాళ్లతో కొట్టుకుని తప్పవచ్చు. కానీ ధైర్యంతో ఆమె ప్రభా నేనే అని ఒప్పుకున్నప్పుడు, అమ్మా ఈ విశ్వాసం వరకు స్వస్థత మంది ఎవరు చెప్పాలని చూస్తాను. ఈ దినాల్లో విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకుని ఈ లోకంలో మనము చాలా మంది, కొంతమంది బైబిల్ ధైర్యంగా పట్టుకోలేదు. ప్రభు సన్నిధికి మందిరానికి వెళ్ళాలంటే బైబిల్ పట్టుకోలేదు, కవర్లో పెట్టుకొని చిన్నగా ఇలా పోతున్నారు కొంతమంది. యేసు ప్రభుని ఎరిగిన వారు, విశ్వాసం కలిగి నిజ దేవుని ఎరిగిన వారు బైబిల్ని ధైర్యంతో, తాగుబోతుడు సీత పట్టుకుని కోట్ల మంది తిరుగుతుంటారు. తాగుబోతు వ్యభిచారంలో చేసిన తప్పుదలను బట్టి వాడు కీలు వేసుకుంటూ క్యాకలు వేసుకుంటూ, కానీ నిజ దేవుడు సత్య దేవుడు ఎరిగిన వారు బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ధైర్యంతో మనం పట్టుకుని ఎందుకు నిజమైన విశ్వాస జీవితంలో ధైర్యం నక్కాలి. ఆ స్త్రీ ధైర్యంతో నిలిచింది, ప్రభు నేనే అనేది. అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ప్రభు స్వస్థత వచ్చాడు. చూడండి, మళ్ళా కొన్ని చదువు అక్కడ చూస్తాము. అలాగా ఆయన వస్త్రాన్ని ముట్టాలని ఆశపడిన వారు కొంతమంది మనం చూస్తాం. చదవండి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 35-30 వచనం చూస్తే అక్కడ కొంతమంది కోరుకుంటున్నారు, ప్రభా నీ వస్త్రాన్ని ముట్టు చాలు అని కోరుకుంటున్నారు. చూడండి, అక్కడి జనులు ఆయన గుర్తుపట్టి చూడు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతటికి వర్తమానం పంపి, చూడండి రోగులందరినీ ఆయన ఎదురు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని. చూడండి ఎంత విశ్వాసం అంటే
నీ వస్త్రం చెంగు ముట్టుకుంటారు సార్. ఎంత గొప్పగా విశ్వాసం అంటే ఆయన వస్త్రం చెంగు అనేక వచ్చి ముట్టుకొని స్వస్థత పొందారు. విశ్వాసం, గొప్ప విశ్వాసం. నేను మరి ఒకటి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను చూడండి. మరి కానాను స్త్రీ అక్కడే మత్తయి వార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో కానాను స్త్రీ గురించి మనకు తెలుసు. అక్కడ ఆ స్త్రీ కుమార్తెకి దయ పట్టింది, మొరు పెడుతుంది, ఆమె కేవలం వేస్తుంది, ప్రభా సహాయం చేసి. అయితే అక్కడ మనం చూస్తాం. అయితే ఆమె అంతా మొరపెట్టిన ప్రభు పలకడం లేదు. పలకకుంటే శిష్యులు అంటారు, ప్రభా మీరు పంపించు అంటే ప్రభు పలకకుంటే ఆఖరికి ఏమంటారు అంటే, మరి నేను ఇశ్రాయేల్లో గొర్రెల దగ్గరికి వచ్చాను అంటారు. ఇశ్రాయేల్లో గొర్రెల అంటే దేవుడు పిల్లల దగ్గరికి వచ్చిందని చెప్తూ ఇక్కడ మాట్లాడాడు. చదివితే ఇక్కడ చదవండి మాట. ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెలకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాట పడి వినకుంటుంటే ఆఖరి కట్టాడు. మళ్ళీ వచనంలో ఆయన అయినను మొదలుపెడుతుంది. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని పిల్లలకు వేయుట. చూడండి, ఈ మాట అంటే ఇక ఎవరికైనా కానీ ఇంత మాట అన్నామని కదా, మనకు ఇక్కడ లేని బాధ కలిగి అద్దు సమస్య అని వెళ్ళిపోతాం. కానీ ఆమె ఎంత తగ్గించుకుందంటే, ఏంటి కుక్కడవా అని ప్రభువా యజమానుడి దగ్గర అక్కడి నుంచి పడే కుక్క పిల్లలు కూడా చదవమాట. నా మాటల కంటే వాక్య ప్రకారం చదవ. ఆమె నిజమే ప్రభువా, ఆమె నిజమే ప్రభువా. కుక్క పిల్లలు కూడా చూడండి, యజమానుడి బలపై నుండి ఆ ముక్కలకు తినుడు కదా అని అంటే ప్రభు అంటాడు. అప్పుడు అమ్మ చూడండి, అందుకు యేసు చూడండి అక్కడ నీ విశ్వాసం గొప్పది ప్రభు అంటున్నాడు. నేను గొప్ప విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం, నిజమైన విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా మనం అక్కడ చూస్తే అలాంటి దేవుడు మన పరీక్ష రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మనము తగ్గించుకోవాలి, ఓర్పు సహనం అవసరం, దేవుడు పరీక్ష పెట్టవచ్చు. అలాంటి గమనిస్తే అలాంటి విశ్వాసం గొప్పది అని మనం చూస్తున్నాం. చివరిగా అచంచలమైన విశ్వాసం. అచంచలమైన విశ్వాసం అంటే మరి కొండలు పెకలించే విశ్వాసం. అచంచలమైన విశ్వాసం, కొండలు పెకలించే విశ్వాసం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22-23 మనం చూస్తాం. ప్రభు అంటాడు అక్కడ, అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం నుంచి ఎవడైనాను ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక చూడు తాను చెప్పిన జరుగుతుంది. చూడండి ఎంత గొప్ప విశ్వాసం అంటే అచంచలమైన విశ్వాసం, కొండలు పెకలించే విశ్వాసం, కొండలు సెద్దలు పెకలించే విశ్వాసం అంటే ఆ గొప్ప విశ్వాసం అంటే అచంచలమైన విశ్వాసం. ఆఖరి ఏ మాత్రం సందేహం ఉండకుండా సందేహించకుండా వాడి కార్యం జరుగుతుంది. ప్రేమ దేవుళ్ళ విశ్వాసం అంటాడు, ఆవగించేంత విశ్వాసం ఉన్నా కొండ సైతం పెకలిపోబడుతుంది. ఆవగించేంత కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. లేఖనాల ప్రకారంగా మన విశ్వాసంతో అడుగు వేయాలి, నడక మన నడక కాబట్టి దేవుడు చూడండి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం కలిగిన వారుగా దేవుడు మన విశ్వాసం కలిగిన వారుగా ముందుకు సాగటానికి మన చూద్దాం. 2 నిమిషాలు ముగిస్తున్నాను. చూడండి, మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడిచ్చే వాగ్దానాలను పట్టుకొని నడవాలి. అది ముగిస్తున్నాను. దేవుడిచ్చే వాగ్దానాలు మొదటి పత్రిక పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఏంటంటే దేవుడిచ్చే వాగ్దానాలు ఆయన అమూల్యమైన వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ఏం చేయాలంటే నడవాలి, ప్రభుత్వం పాటు నడిచి వాటిని పొందుకోవాలి. చదవమాట 4వ వచనం 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మనం వాటిని పొందుకోవాలి, వాగ్దానాలు పొందుకోవాలి. ఆ మహిమ గుణాతిశయములను ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలు అత్యధికమైన వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. వాటిని పట్టుకొని మనం ఏం చేయాలంటే
అడుగులు వేస్తూ వాటి పొందుకో విశ్వాసంతో. ఆ తర్వాత చూడండి ఇది వచ్చిన మనం చూస్తున్నాం. తర్వాత లేఖనాలు వాగ్దానాలను మనం ఏం చేయాలంటే మనం కంటి ముందు ఉంచుకోవాలి. వాగ్దానాలను మనం కంటి ముందు ఉంచుకొని చూస్తూ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నెరవేరుస్తాడు. అబ్రహాం ఆ విధంగా అబ్రహాం బయట తీసుకొచ్చి ఆకాశంలో చూపించాడు, నక్షత్రాలను చూపించాడు, ఇస్రాయేలును చూపించాడు. 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం మనం చూస్తాం. 5వ వచనం 6వ వచనం చూస్తే ఆకాశం వైపు చూపించి ఆ నక్షత్రం లాగా నీ సంతానాన్ని వృద్ధి పొందుతారని చెప్తాడు. చూడండి ఆ మాట 6వ వచనంలో దేవుడు ఆ మాట అబ్రహాము నమ్మినని రాయబడ్డాడు. నమ్మాడు, విశ్వసించినాడు. కానీ అప్పుడే జరిగిందా? ఎప్పుడే జరగాలి కాదు. విశ్వాస వాగ్దానాలు పట్టుకొని ప్రభువా నువ్వు చెప్పినావు నెరవేరుస్తామని ఆయన అబ్రహాం ఏం చేశాడంటే అడుగులు వేస్తూ వచ్చాడు. ఎమ్మడే జరగాలంట, జరగాలి ఎమ్మడే. ఇప్పుడు అయితేనే మన జీవితాలు ఎమ్మడే. కానీ విశ్వాసంతో కార్యం జరగడానికి వేచి ఉండాలి. అలాగే చూడండి దేవుడు నెరవేరుస్తాడనడానికి మరి చూద్దాం. చూడండి ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. చదవండి ఆ మాట. ఆ మాటని నమ్మి అతడు ఓర్పుతో సహించి, చూడండి ఆ మాటని అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాలు పొందాడు. వాగ్దాన ఫలం పొందాడు. మీరు ఈరోజు చూడండి ఇసుక రేణుల వల్లే అయ్యారు, నక్షత్రం వల్ల ఉన్నారు అంటే అబ్రహాం సంతానం ప్రపంచంలో అబ్రహాం సంతానం ఎంతమంది ఉన్నారు? మీరు లెక్క కడతారా? క్యాల్కులేషన్ చేయండి ఒకసారి. ఒకవేళ ఇప్పుడు తర్వాత నాకు చెప్పండి, నేను ఒకవేళ రాసుకుంటాను. అబ్రహాం సంతానం దేవుడు నెరవేర్చడం లేదు. సంఖ్యాకాండం చూడండి 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. సంఖ్యాకాండం 23:19 వచనంలో దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధం ఆడని వాడని. చదవండి మాట. దేవుడు అబద్ధం ఆడటకు ఆయన మానవుడు కాదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి గొప్ప కార్యం నమ్మాలి, విశ్వాసంతో అడుగులు వేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత వాగ్దానాలను పట్టుకోవాలి. పట్టుకుని మనం ప్రారంభింపబడిన దేవుడు ఇచ్చిన వాగ్దానాలు 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ నోవాహు విషయంలో మనం చూస్తాం. దేవుడు ఏ గొప్ప మాట చెప్పాడు. మరి ఆ మాట పట్ల ఏం చేశాడు? ముందుకు సాగాడు. ఏంటంటే జలప్రళయం వస్తుంది, అయితే నువ్వు కాపాడబడాలి, రక్షింపబడాలంటే నువ్వు ఆ ఓడ సిద్ధపరచు, అనేకులకు సిద్ధపరచున్నాడు. అనేకులు సిద్ధపరచడానికి ప్రయత్నించాడు కానీ రాలేదు. కానీ వాగ్దానం పట్టుకున్న ఆ యొక్క నోవాహు మరి దేవుడి మాటకి లోబడ్డాడు. ఆ తర్వాత వాగ్దానం ప్రకారంగా రక్షింపబడ్డాడు కదా. విశ్వాస జీవిత యాత్రలో మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. ప్రభుత్వం అడుగులు వేద్దాం. ప్రభు ఈ మాటను బట్టి మనం ఇంకా మన మీద ఏ మాత్రం కూడా విశ్వాసంతో అల్ప విశ్వాసం ఉండదు, అధికమైన విశ్వాసం కలిగి ఉండాలి, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి, కొండలు బెకరించి విశ్వాసం కలిగి ఉండాలా అని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసం కలిగి ప్రభువులో అందుకమే నీతి మరియు విశ్వాసం వల్ల జీవిస్తారు. అలాగే క్రీస్తు మాట వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు మాట వల్లే మనం ఈ లోకంలో జీవిస్తూ ప్రభువులో ముందుకు సాగుతూ ఆనందంతో పేతురు చెప్పినట్లు అమూల్యమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. దేవుడి మాట జీవించి మన దేహాల్లో ఫలింప చేయాలి. జీవం కలిగిన చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా విశ్వాసంలో అడుగులు వేయడానికి వ్యక్తులు చూపిస్తున్నాం. మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకున్నాము. ప్రభా బలహీనత కాక, అల్ప విశ్వాసం కాక బలంగా నేను ముందుకు సాగాలి. గొప్ప విశ్వాసం కలిగిన పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చూసిన మాటలు ఆయన మా జీవితంలో నెరవేర్చి వాళ్ళ అత్యధికమైన విశ్వాసంతో అడుగు వేయడానికి సహాయం చేసి ప్రభు ఎంత గొప్పగా నేను మీ మాటలు బట్టి మనం బలపరుస్తున్న కోరుతాను. ఆ విశ్వాసాన్ని మేము పరీక్షించుకుంటూ ప్రభు ముందు సాగండి, కృప చూపించి సహాయం చేయండి. వాళ్ళు మరెక్కువగా బలపరిచి నడిపించి మీరు మహిమ పొందాలి. మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.